యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం ధ్యానిస్తాం. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు రాయించున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. యవనస్తులారా, మీరు దృష్టిని జయించి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. చిన్నపిల్లారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము ఎందు నిలుస్తున్నది. మీరు దృష్టిని జయించి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. ఈ లోకములో ఉన్నవాటినైనా ప్రేమింపకుడు ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. లోకంలో ఉన్నది అంతయు అనగా శరీరాశయం, నేత్రాశయం, జీవపు డబ్బులు తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయం గతించిపోవును, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఎంత సౌండ్ పెట్టినా కూడా మళ్ళీ తగ్గి మంచిది. చూద్దాం, మరి చదవనట్టు వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ యొక్క మాటను మీ పిల్లలకు అందించుండగా చెప్తున్న నాకు తండ్రి వివేచనను జ్ఞానాన్ని అనుగ్రహించమని, వినుచున్న వారికి విని గ్రహించే భాగ్యం అనుగ్రహించమని ప్రభైన క్రీస్తు వారి పేరు అడిగి సమర్పిస్తున్నాను. మాటల తండ్రి బాక్స్ లోపల మంచిది. చదవనటువంటి లేఖన భాగాన్ని కనుక మనం ఆలోచించగలిగితే, ప్రేమైన వల్ల యోహాను గారు మొదటి పత్రికను రాస్తూ అంటున్నాడు. గతంలో చెప్పాను, యోహాను ఎవరైనటువంటి సంగతి మనం తెలుసుకున్నాం. ఆయన పత్రిక ఎందుకు రాసడం జరిగిందని మనం తెలుసుకున్నాం. సందర్భం ఏంటని తెలుసుకున్నాం. ఇంకా ఈ పత్రికలోనే కొన్ని అంశాలను బట్టి మనం వరుసగా ధ్యానిస్తూ వస్తున్నాం. అయితే చదవనటువంటి లేఖన భాగంలో ఎవరికి రాస్తున్నాడు పత్రిక, ఎవరికి రాస్తున్నాడని చెప్పుకున్నాం. ఆల్రెడీ క్రీస్తును అంగీకరించిన వారికి యోహాను గారు రాసినటువంటి పత్రిక ఎవరికి రాస్తున్నాడు? సంఘానికి రాస్తున్నాడు. ఎవరుంటారు సంఘంలో? ఆల్రెడీ దేవుణ్ణి నమ్ముకున్న వారు ఉంటారు. ఆల్రెడీ క్రీస్తులో పాలిభాగస్తులైన వారు ఉంటారు. వారికి రాస్తున్నటువంటి ఈ పత్రికలో మాట్లాడుతూ అంటున్నాడు. ఏమని చెప్తున్నాడు? చిన్నపిల్లలారా, మొదటిగా చిన్నపిల్లలకు చెప్తున్నాడు. తండ్రులారా అంటున్నాడు. ఆ తర్వాత చూసుకుంటే యవనస్తులారా అంటున్నాడు. అంటే పూర్తిగా చిన్నపిల్లలు అనగానే సండే స్కూల్ పిల్లలు కాదు, తండ్రులు అనగానే ఏదో వయసు అయిపోయిన వాళ్ళు కాదు. యవనస్తులు వీళ్ళంతా కూడా విశ్వాస జీవితంలో అప్పుడే చిన్నపిల్లలు అంటే కొత్తగా దేవుళ్ళలోనికి వచ్చినటువంటి వారు, అంటే ఆత్మీయంగా ఇంకా వాక్యంలో ఎక్కువగా స్థిరపడినటువంటి వారు. తండ్రులు అనగానే వారు బాగా మరి మెచ్యూరిటీ లెవెల్స్ దేవుని యొక్క సంఘంలో వాక్యాన్ని బాగా ఎరిగినటువంటి వారు. ఆ తర్వాత మూడవదిగా ఇదిగో యవనస్తులకు రాస్తున్నాడు. యవనస్తులకు సంఘంలో యవన ప్రాయములో ఉండి దేవుని పరిచర్యలో వాడబడుతున్న వారికి ముగ్గురికి రాస్తున్నాడు. సంఘంలో ఉన్న వారందరికీ చెప్తున్నాడు. అందరికీ చెబుతూ కూడా మళ్ళీ ఏమంటున్నాడు 15వ వచనంలో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఏంటండి ఏమంటున్నారు? ఇప్పటి వరకు సంఘములో ఉన్న వారికి కదా, దేవుణ్ణి నమ్ముకున్న వారికి కదా పత్రికను రాసింది.
ఆల్రెడీ దేవుని నమ్ముకున్న తర్వాత కూడా, బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా వేటిని ఆశించేటువంటి పరిస్థితి ఉందంట, వేటిని ప్రేమించే పరిస్థితి ఉందంట. మీరు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను, అంటే ఎవరు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా మనము ఇదిగో లోకములోని వాటిని ప్రేమించే దానిలోనికి తొలగిపోయే అవకాశం కూడా, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా, సంఘములో సభ్యులైన తర్వాత కూడా లోకములో ఉన్న వాటిని ప్రేమించేటువంటి అవకాశం ఉంది కనుక పరిశుద్ధాత్ముడు అందరిని ఏం చేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు అందరినీ హెచ్చరిస్తున్నాడు. రాయబడినటువంటి పత్రిక అన్యులకు రాసింది కాదు, రాయబడినటువంటి పత్రిక దేవుణ్ణి ఎరగనటువంటి వారికి రాసింది కాదు. ఎవరికి? సంఘములో ఉన్న వారికి, దేవుని ఎరిగిన వారికి రాస్తున్నటువంటి పత్రిక. అంటే దేవుణ్ణి ఎరిగి కూడా, సంఘములో సభ్యులైన తర్వాత కూడా, ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగిపోతున్న తర్వాత కూడా ఎటువంటి పరిస్థితి ఉంది, ఎటువంటి ప్రమాదం ఉంది అన్నప్పుడు ఇదిగో లోకంలో ఉన్న వాటిని కూడా ప్రేమించే అవకాశం ఉంది. లోకంలో ఉన్న వాటిని ప్రేమించే అవకాశం ఉంది కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, ఇదిగో హెచ్చరిస్తూ యోహాను గారి ద్వారా సంఘములకు రాయించినటువంటి పత్రిక. తర్వాత చూడండి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో, లోకాన్ని ప్రేమిస్తే వానిలో ఏముంటుందంట, తండ్రి అయిన దేవుని ప్రేమ వానిలో ఉండదు. తండ్రి అయిన దేవుని ప్రేమ ఎలాంటిది? ఆయన లోకమును ఎంతో ప్రేమించను. ఎంతగా ప్రేమించాడు అంటే మానవులకు కావలసినటువంటివన్నీ సమకూర్చాడా. నువ్వు తినడానికి, త్రాగడానికి, పడుకోవడానికి నీకు అవసరమైనవన్నీ సమకూర్చినటువంటి దేవుడు ఎంతలా సమకూర్చాడు? కొద్దిగా. మనము మన పిల్లలకి కావలసినవి ఎన్ని కొంటాం చెప్పండి? 1 కేజీ, అర కేజీ, 2 కేజీలు కొనుక్కుంటాం. దేవుడు మానవులందరి కొరకు నిర్మించినవి ఎన్ని? కేజా, 2 కేజీల? ఎంత విస్తారమైనటువంటి ప్రేమ. మానవులకు గాలి కావాలంటే పెద్ద పెద్ద అడవులను, మనం ఒక చెట్టుకు నీరు పోసి దాన్ని పెంచగలుగుతామా? మరి అడవి ఎంత పెద్ద అడవి, ఆ వాటన్నిటికీ నీళ్లు పోసేది ఎవరు? ఎందుకు పోస్తున్నాడు? ఎందుకు అడవులను తయారు చేస్తున్నాడు? ఇదిగో మానవులందరికీ గాలి కావాలి, మంచి ఆక్సిజన్ కావాలి, వాళ్ళందరికీ కావాలంటే అడవులు నిర్మించాలి. ఇవన్నీ ఎవరి ప్రేమ? దేవుడు మానవుల పట్ల చూపినటువంటి అపారమైనటువంటి ప్రేమ. ఎవరైనా లెక్కించగలుగుతారా? అడవిలో చెట్లు ఎన్ని ఉన్నాయి లెక్కించగలుగుతారా? ఎవ్వరూ లెక్కించలేరు. ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి లెక్కించగలుగుతారా? సముద్రంలో ఉండే చేపలు ఎన్ని రకాల పండ్లను దేవుడు కలిగించాడు, ఎన్ని రకాల జంతువులను కలిగించాడు, ఎన్ని రకాల పూలను కలిగించాడు, ఎవరైనా లెక్క పెట్టగలుగుతారా? అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాలంటే అది లెక్కించటకు సాధ్యమైపోయింది కాదు. ఆయన ప్రేమ యొక్క లోతు ఎంతో, పొడవు ఎంతో, ఎత్తు ఎంతో, వెడల్పు ఎంతో ఎవరు కూడా, మానవాళ్ళలో ఉన్నవారు ఎవరు కూడా లెక్కించలేరు. అంత ప్రేమను మానవుల పట్ల చూపిన దేవుడు ఆఖరికి తన కుమారుడైన క్రీస్తును కూడా ఈ లోకానికి పంపించాడు. ఆఖరికి తన స్వకీయ కుమారుడైనటువంటి క్రీస్తు వారిని కూడా ఈ లోకానికి పంపి ఆయనను బలియాగము చేయటకు కూడా దేవునికి ఏమైందంట? ఆయనను కొట్టుటకు, ఆయనను శిక్షించుటకు, ఆయన రక్తాన్ని కార్చుటకు, ఆయన దేహమును నాగటి సాళ్ళ వలె దున్నచేయుటకు యెహోవాకు ఇష్టమాయను. ఎందుకు ఇష్టమైంది? ఎవరైనా నీ కొడుకుల్లో, నీ కూతుర్లో కొడితే ఊరుకుంటారు? ఎవరైనా? ఆఖరికి టీచర్లు కొట్టినా ఊరుకోవట్లేదు. ఇప్పుడు స్కూల్లో టీచర్లు కొట్టినా కూడా ఎవరు ఊరుకుంటా? నువ్వెవడు మా పిల్లల్ని కొట్టడానికి అంటారు. మేం కష్టపడి ముద్దుగా పెంచుకుంటుంటే మా పిల్లల్ని కొట్టడానికి నువ్వెవడని ఆఖరికి టీచర్ల మీద కూడా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. అంటే నీ పిల్లల పట్ల నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు క్రీస్తు వారి పట్ల దేవునికి ఉన్న ప్రేమ ఎటువంటిదంట? ఎడారిలో ఒక లేత మొక్క ఏ విధంగా అయితే ఉంటుందో అంత సుకుమారుడుగా పెరిగాడు. ఎవరు? యేసుక్రీస్తు వారి యొక్క జీవితం పరలోకంలో ఎటువంటిది? ఆయన సుకుమారుడు, దేవునికి ఇష్టమైనటువంటి వాడు.
లేత మొక్క లాంటి వాడు అంట ఆయన. ఎటువంటి వాడు? ఆయన దేహం ఎటువంటిదంట? చీంచెట్లు లేతగా ఉన్నప్పుడు ఎవరన్నా అట్లా పట్టుకొని చూడండి, ఇరిగిపోతుంది. గాలి వస్తే అసలు పట్టుకోవాల్సిన పని కూడా లేదు. కొద్దిగా గాలి వచ్చినా కూడా లేత కొమ్మలు ఎంత సెన్సిటివ్గా ఉంటాయో, ఎంత శుద్ధిమెత్తగా ఉంటాయో, యేసుక్రీస్తు వారి దేహము కూడా అంత సెన్సిటివ్. అంత శుద్ధిమెత్తనైనటువంటి దేహాన్ని ఏమైపోయింది? ఆయన చూడ్డానికి కూడా ఎలా ఉన్నాడంట? రూపము లేనివాడుగా మారిపోయాడు. ఉందా ముఖం? రూపం ఉందా? శరీరానికి రూపం ఉందా? అసలు రూపము లేనివాడుగానే వ్యసనాక్రాంతుడుగాను తృణీకరింపబడిన వాడుగా ఆయన దేహం అయిపోయింది. ఇదంతా ఎవరిని బట్టి చేశాడు? మానవాళి సంరక్షణ నిమిత్తం, మానవాళి యొక్క పాప క్షమాపణ నిమిత్తము, మానవులను రక్షించుట నిమిత్తము దేవుడు మానవుల పట్ల చూపినటువంటి అపారమైనటువంటి ప్రేమ ఎవరిలో ఉంది? తండ్రి అయిన దేవునిలో ఉంది. ఆ ప్రేమ ఎవరిలో కనపడాలి? నువ్వు లోకాన్ని ప్రేమించావా? లోకాన్ని నువ్వు ఇష్టపడుతున్నావా? ఇదిగో దేవునిలో ఉన్నటువంటి ఈ ప్రేమ నీలో ఉండదు. తర్వాత చదవండి. లోకంలో ఏముంది? ఏది ప్రేమిస్తున్నామన్నప్పుడు చదవము. లోకంలో ఉన్నది అంతా ఏంటో చెప్పేస్తున్నాడు అనగా, శరీర ఆశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఏంటంట? ఏముందంటే లోకంలో ఏముందో, ఈ ప్రపంచంలో ఏముందో చెప్పాయంటే దేవుడు 3 ముక్కల్లో చెప్పేశాడు. ఒకటి ఏమేముందంట? ఏ ఆశ? శరీరాశ, తర్వాత నేత్రాశ, మూడవది జీవపు డంబము. శరీరాశ, ఆశ ప్రతి మనిషికి ఉంటుంది. ఆశ ఉండదా? ఆశలు లేని మనిషి ఎవడు ఉండడు. మానవుని యొక్క కోరికలు ఎన్ని అంట? ఎకనామిక్స్లో అంటాడు, ఒక ఆర్థిక తత్వవేత్త అంటాడు, మానవుని యొక్క కోరికలు ఎన్ని అంట? ఇన్ఫినిట్, అంటే అనంతమైనటువంటి కోరికలు. బైక్ ఉందనుకోండి, బైక్ కాకుండా కారు ఉంటే బాగుండు అనుకుంటాడు. కారు ఉంటే ఇంకా దీనికంటే మంచి కారు ఉంటే బాగుంది అంటే సాటిస్ఫాక్షన్ అనేది, సంతృప్తి అనేది మనిషికి ఉండదు, పరిమితి అనేది ఉండదు. ఒక 10 డ్రెస్సులు ఉన్నాయనుకోండి, అందరూ తాగుతారా? మళ్ళీ చూడాలి, మళ్ళీ ఇంకేం డ్రెస్ వచ్చిందో చూడాలి. బంగారం ఉందనుకోండి, అందరూ తాగుతారా? ఇంకా కావాలి. అంటే దేనికి కూడా పరిమితి అనేది, మానవుని యొక్క శరీరంలో పుట్టేటువంటి కోరికలకు పరిమితి అనేది, అంటే ఆశ ఉండొచ్చు కానీ ఏముండకూడదంట? దురాశలు ఉండకూడదు. ఆశల గురించి దేవుడు చెప్పట్లేదు. దురాశ ఏంటంట? దురాశ గర్భమును కని పాపమును కనుమును. దురాశ దేనికి? సమస్తములైన పాపములకు మూలము దురాశ. అంటే దేవుడిచ్చిన దాంతో సంతృప్తి పొందకుండా ఉన్నప్పుడే మానవుల్లో పుట్టేదేంటి? దురాశ. ఉన్నదాంతో సంతృప్తి పొందకుండా దేనికో ప్రయాసపడుతుంటారు, దేనికో ఆశపడుతుంటారు. చూడండి, మరి చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వాల వాళ్ళకి శాలరీస్ ఇస్తే, జీతాలు ఇస్తుంది, అంతవరకు తీసుకుంటే, అంతవరకు పొందితే దాన్ని ఏమంటారు? ఓకే, మంచిది. దురాశ అంటే ఏంటి? ప్రజలను పీడించి లంచాల రూపంలో. చూడండి, ఏ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా ఏం కావాలా? అంతా లంచగొండి వ్యాపారం. ప్రభుత్వాలు ఏ పని కావాలన్నా కూడా అన్ని లంచాలే. ఎక్కడికి వెళ్ళి చూడండి, ఇంకా రెవెన్యూ శాఖ గురించి మాట్లాడితే విపరీతమైనటువంటి చిన్న పని కావాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందే. ఆఖరికి నీ జీతాలు నీకు రావాలన్నా అక్కడ టైప్ చేసేవాడికి, బిల్లులు పంపించేవాడికి, వాడికి డబ్బులు ఇవ్వాల్సిందే. పూర్తిగా లోకమంతా ఏమైపోయింది? అందుకే మరి ఐక్యరాజ్య సమితి వాళ్ళు అనుకుంటా ఒక లిస్టును తయారు చేస్తారు. ప్రపంచంలో అవినీతి ఎక్కువగా ఏ దేశాల్లో ఉంది, దేంట్లో ర్యాంక్ అంట? మనకు స్కూల్లో మార్కులు వస్తుంటాయి, ఫస్ట్ ర్యాంక్ ఎవరు, సెకండ్ ర్యాంక్ ఎవరు, థర్డ్ ర్యాంక్ ఎవరు అని. వచ్చిన మార్కుల ఆధారంగా పైనుంచి కిందకి. ఇప్పుడు ప్రపంచంలో ఒక లిస్టు తయారు చేసిన ఒక పెద్ద సంస్థ. ఏం లిస్ట్ అంటది? అవినీతి దేశాల లిస్ట్ అంట. ఏ లిస్టు? అవినీతి దేశాలంటే ఎక్కువగా ఏ దేశం అవినీతి?
దాని తర్వాత ఇంకొక దేశం ఏది ఉంది, దాని తర్వాత ఏది ఉంది, దాని తర్వాత ఏది ఉంది. అంటే మొత్తానికి దేశాలన్నీ ఏమైపోయిందంట, మొత్తానికి దేశాలన్నీ ఏమైపోయినాయంట, అన్నీ అవినీతి. ఒకరు ఎక్కువ తక్కువ ఏంటి, అన్నీ సమానమే. దాంట్లో కూడా ర్యాంకులు, అవినీతిలో కూడా ర్యాంకులు. అంటే లోకంలో ఉన్నదంతయు శరీర ఆశ, ఇంకా డబ్బులు కావాలి, ఇంకా ఎక్కువ తీసుకోవాలి, ఇంకా ఇల్లు ఉంటే సరిపోదు, ఇంకా ఎక్కువ ఇల్లు అన్యాయంగా సంపాదించుకోవాలి. అంటే కష్టము చేయకుండా ఎక్కువగా దురాశ కలిగి అన్నిటినీ ఆక్రమించుకోవాలన్నటువంటి మనసు ఎవరికి ఉంది? ఈ లోకం మొత్తానికి ఉంది, లోకం మొత్తానికి ఉంది. ఆ ఆలోచన ఎవరికి రాకూడదంట? ఆలోచన ఎవరికి రాకూడదంట? మీరు లోకమును ప్రేమించవద్దు అన్నప్పుడు లోకములో ఉన్నటువంటి ఈ అవినీతి ఆలోచనలు ఎవరికి రాకూడదంట? ఎవరికి రాకూడదంట? సంఘములో ఉన్న వారికి రాకూడదు. క్రీస్తు రక్తము ద్వారా కడగబడినటువంటి వారికి ఈ ఆలోచనలు రాకూడదు. నిజాయితీగా కష్టార్జితాన్ని నమ్ముకున్నటువంటి సొమ్మే మనకు చాలు. అవినీతిగా మనం సంపాదించకూడదు, ఎవరిది కూడా దురాశగా సంపాదించుకోకూడదు. ఒక పక్షులు నన్ను బైబిల్లో రాయబడింది అన్నమాట. ఒకడు అవినీతిగా సొమ్ము సంపాదించజూచువాడు ఎటువంటి వాడంటే తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలేనున్నాడు అని అంటుంది. ఎటువంటి వాడంట? అన్యాయంగా డబ్బు సంపాదించాలి అనుకునేవాడు ఎలాంటి వాడంట? గుడ్లు తాను పెట్టకుండా వేదో ఒక పక్షి పెడితే గుడ్లు ఇంకొక పక్షి వచ్చి పొదుగుద్దంట దాన్ని. అవినీతిగా సొమ్ము సంపాదించజూచువాడు ఎటువంటి వాడు? తాను పెట్టని గుడ్లను పొదిగేటువంటి వాడు. అంటే నీ కష్టం లేదు దాంట్లో, నీ శ్రమ లేదు దాంట్లో. ఎవడో సంపాదించుకుంటే, ఎవడో కష్టపడితే నువ్వు వచ్చి దోచుకుంటావు చూసావా? అలాంటి వాడికి ఏమంట? శ్రమ. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, క్రీస్తు రక్తము చేత కడగబడిన మనము లోకములో ఏ ఆశ ఉంది? శరీర ఆశ ఉంది. ఆ శరీర ఆశ ఈ మితము లేదు. దానికి మనం ఏ విధంగా ఉండాలి? దూరంగా ఉండాలి. ఒకవేళ దాన్ని నువ్వు కనుక ప్రేమిస్తే, అది కనుక నువ్వు కలిగి ఉంటే నీలో ఏముండదంట? తండ్రి ప్రేమ నీలో ఉండదు. ఇక రెండవది ఏ ఆశ? నేత్రాశ. చూడండి, ఏబు గ్రంథము 31వ అధ్యాయము. ఏబు గ్రంథము 31వ అధ్యాయము 7వ వచనం. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనసు నా కన్నులను అనుసరించి నడిచిన ఎడల, మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల. ఏముందంట కన్నులకి? ఈ దేహంలో కన్నులు అనేవి ప్రధానమైనవి. కన్నులు ఎటువంటివంట? ఈ కన్ను లేకపోతే ఈ సృష్టిని మనం ఏది కూడా చూడలేము. కంటి చూపు లేకపోతే మనంతా చీకటే, వెతుకులాడుకోవాలి, చేతులు తడుముకోవాలి, ఏమీ కనపడదు. కానీ కనబడేటువంటి కళ్ళు ఎంత ప్రధానమైనవో, ఎంత ముఖ్యమైనవో అదే కళ్ళు ఏమంట? అవే కళ్ళు ఏమంట? అవే కళ్ళకు ఆశ ఉంటుంది. అందుకే అంటుంటారు చూడండి, ఏమంటారు? ఈమెవి చెడ్డ కళ్ళు అంటారు. మాట్లాడుకుంటూ మనం ఏమంటాం? ఆమె చెడ్డ కళ్ళు అంటారు. ఏం చెడ్డ కళ్ళు అంటే మన రోగం ఏమైనా ఉందా? కళ్ళకి ఏమన్నా పుసులేమన్నా మరి కళ్ళకి జబ్బు కళ్ళు ఏమైనా ఉన్నాయా అంటే ఏం రోగం లేదు. మరి ఎందుకు చెడ్డ కళ్ళు అయిపోయినాయి? రోగం ఏం లేదు, చూడడానికి కళ్ళు బాగున్నాయి, నీట్గా ఉన్నాయి, కళ్ళలో పొరలు లేవు, పుసులు లేవు, ఏమి లేకుండా చెడ్డ కళ్ళు ఎట్ట అయిపోయినాయి? ఆ కళ్ళు చెడ్డ కళ్ళు అంటే అర్థం ఏంటి? ఆ కళ్ళు ఏది చూస్తే అది కావాలంటే, అది ఏదైనా కానీ. ఆ కళ్ళకు ఉండేటువంటి ఆశ చెడ్డ కళ్ళు అంటే అది చూసినటువంటి దాన్ని ఏది ప్రతీది కావాలనుకుంటుంది, అది వస్తువు అయినా ఏదైనా కానీ. అంత చెడ్డ కళ్ళని మాట్లాడుకుంటుంటాం. ఈ నేత్రాలతో ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నేత్రాలతో మనం చూసేటువంటి చూపు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి అంటున్నాడు చూడండి. ఆ కన్నులు ఎంత ప్రమాదకరమో చూడండి. 7వ వచనంలో, నా మనసు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల. నా మనస్సు, కన్నులు ఎటువంటివి అంటే
కళ్ళు ముందుగా చూస్తాయి. చూసింది కళ్ళు దేనికి చెప్తాయంట? మనసు చెప్తాయి. ఇద్దో అది బాగుంది, తీసుకో, అది దాన్ని కోరుకో, అది కావాలి నీకు అని కళ్ళు కోరుకున్నప్పుడు కళ్ళు మనసుకి ఇండికేషన్ ఇస్తాయి మెదడుకి. మెదడు ఏం చేస్తుందంట? అనుసరించి నడుస్తాయంట, అనుసరించి సంచరిస్తాయి. వేటిని అనుసరించి? కళ్ళేమో ఒక చోట చూస్తున్నాయి. అది ఎంత పని చేస్తుంది చూడు, కళ్ళు చూస్తుంది. చూసినమ్మటే సిగ్నల్ దేనికి ఇస్తుంది? మనసుకి ఇస్తుంది. ఆ మనసుని ఎక్కడికి పోమంటుంది? నువ్వు చూసిన దాని దగ్గరికి పోంటుంది. నువ్వు చూసిన దాని దగ్గరికి పోంటుంది. ఈ మధ్యకాలంలో ఒక ఆవిడ మరి ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయికి పరిచయం అయింది. ఆవిడది ఏ దేశం అంటే పాకిస్తాన్. ఏ దేశము అంటే మనకు బాగా శత్రు దేశం. మనకు వాళ్ళకి ఎప్పటి నుంచో తగాదాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి అంటే పాకిస్తాన్లో ఆవిడది, మనవాడిది కడప జిల్లా రాయచోటి అనుకుంటా, ఆంధ్ర మొత్తానికి. చూసుకున్నారు ఇన్స్టాగ్రామ్లో. ఆమె చూసుకున్నటువంటి కన్నులు ఆమెవి ఎక్కడ తీసుకొచ్చాయి? పాకిస్తాన్ నుంచి ఎలా వచ్చిందో తెలియదు కానీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ మన రాష్ట్రంలోనికి వచ్చింది. కన్నులు ఎంత దూరం నడిపించాయి? ఎంత దూరం నడిపించాయి కన్నులు? దానికి ఉన్న శక్తి ఎలాంటిది అంటే, దానికి ఉన్న పవర్ ఎలాంటిదంటే ఎంత దూరమైన మనిషిని తీసుకుని పోగలుగుతుంది. పాకిస్తాన్ ఎక్కడ, మన దేశం ఎక్కడ? ఎంత దూరం ఉంది? శత్రు దేశాలు రెండు ఏ విధంగా వీసా సంపాదించిందో, ఏ విధంగా డబ్బులు సమకూర్చుందో తిరిగి చూసరికి ఇక్కడ ఉంది. తిరిగి చూసరికి కళ్ళతో జాగ్రత్తగా ఉండకపోతే నిన్ను ఎక్కడెక్కడికో తీసుకుని వెళ్ళిపోతాయి. నువ్వు చూసిన దాని దగ్గరికి, ఆ కళ్ళతో నువ్వు మనసుకు చెప్పుకున్న దాని దగ్గరికి నిన్ను ప్రయాణింపజేస్తాయి. వెళ్ళిపోమంటుంటాయి కళ్ళు. దేనికి పని? కళ్ళు చూసేందుకు ఒకసారి దానికి మనసుకు పని పెడుతుంది, కాళ్ళకు పని పెడుతుంది. దేహం అందరినీ కదిలించేటువంటి శక్తి దేనికి ఉంది? కళ్ళకు ఉంది. కాబట్టి కళ్ళు జాగ్రత్త. కంటి చూపు కోసం మనం అనేక రకాలైన ఆహార పదార్థాలు తినచ్చు, మెరుగ్గా ఉండాలని. ఆ చూపు కాదు బాగుండడం, ఆ చూపు ఎలాగైనా బాగుంటుంది. చూసేటువంటి చూపు ఎలా ఉండాలంట? ఆశ ఉండకూడదు. ఆశ నిన్ను ఎంత దూరమైన సంచరింపజేసి ఇంకేం కలగజేస్తుందంట? మాలిన్యమేమైనా నా చేతులకు తగిలిన ఎడల. ఏంటంటే మనసుకు పని చెప్తుంది, కాళ్ళకు పని చెప్తుంది. ఆఖరికి దాని వలన వచ్చే ప్రమాదం ఎంత అన్నప్పుడు మాలిన్యమేమైనా నా చేతులకు తగిలిన ఎడల అంటే ఏం తగ్గుతుందంట? చేతులకు చెడు అంటుకుంటుంది, జీవితానికి పాపం అంటుకుంటుంది, జీవితానికి దుర్గంధం అంటుకుంటుంది. అంటే దేని వల్ల అంటుకుంటుంది? కళ్ళ వలన మనసు చెడిపోతుంది, దేహము చెడిపోతుంది, కాళ్ళు పరిగెత్తాలి. ఆఖరికి మాలిన్యమంతా అంటుకుని దేహమే ఏమైపోతుందంట? మొత్తం చెడిపోతుంది. చాలామంది అనుకుంటారు షుగర్ వ్యాధి వస్తే శరీరంలో గాయాలు మానవు, అది దెబ్బ పెరుగుతూనే ఉంటుంది అనుకుంటాం. దానికంటే పవర్ఫుల్ ఏది? కళ్ళు చూసేటువంటి చూపు. ఆ కళ్ళు చెడ్డవైపోతే మన జీవితానికే దెబ్బ. అది ఉండకూడదు. ఆ తర్వాత మూడవ చూడండి, ముగించుకుందాం. శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము. జీవపు డంబం అంటే ఏంటంటే గర్వం. ఇంగ్లీష్లో ప్రైడ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. జీవపు డంబం అంటే ఏంటి? గర్వము. అంటే తనకున్న దాంట్లో ఎక్కువగా అతిశయించడం. జీవపు డంబం అంటే చూడండి, యాకోబు గారు రాసినటువంటి పత్రిక చూడండి. యాకోబు గారు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు అతిశయింపవలెను. ఏలైనగా ఇతడు గట్టి పువ్వు వలె గతించిపోను. సూర్యుడు ఉదయించి
వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పూరాలు దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. ఏముండకూడదంట? జీవపు డంబం అంటే మనలో సంఘానికి వచ్చేటువంటి వాడు. మనకు ఉన్న దానిని బట్టి ఏం చేయకూడదంట? అతిశయింపకూడదు. ఉన్న దానిని బట్టి డంబము చూపకూడదు. అందుకే అంటాడు యాకోబు గారు కూడా, దీనుడైన సహోదరుడు తనకున్న ఉన్నత దశ యందు అతిశయింపాలి. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు. మానవుని జీవితం ఎటువంటిదంట? కొంతలో కనబడేటువంటి అంతలో మాయమయ్యే ఆవిర్లంట. ఉదయాన్నే వికసించి సాయంత్రానికి వాడిపోయేటువంటి అడవి పువ్వు లాంటిది మానవ జీవితం. ఈ జీవితంలో ఎలా ఉండాలంట? జీవపు డంబం అంటే నువ్వు జీవించేటువంటి సమయం. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో నీలో డంబం అనేది కనపడకూడదు, నీలో గర్వం అనేది కనపడకూడదు. చాలామంది తమకున్నటువంటి అందాన్ని బట్టి అతిశయిస్తుంటారు. చాలామంది తమకున్నటువంటి డబ్బును బట్టి అతిశయిస్తుంటారు. చాలామంది దేవుడు తమకు ఇచ్చినటువంటి అనేక రకాలైన టాలెంట్లను బట్టి అతిశయిస్తూ ఉంటారు. నువ్వు దేన్ని బట్టి కూడా ఏం చేయకూడదంట? గర్వపడకూడదు, అతిశయింపకూడదు, నువ్వు డంబముగా ప్రవర్తింపకూడదు. ఇదిగో నాకు డబ్బు ఉందని ఎక్కువ గర్వపడకూడదు, నాకు అందం ఉందని మరి అతిశయింపకూడదు, నాకు ఏమేమో ఉన్నామని అతిశయింపకూడదు. ఎలా బ్రతకాలంట? దీనుడుగా బ్రతకాలి. యేసుక్రీస్తు వారు ఎలా బ్రతకారు? ఆయన ఎటువంటి వాడు? పరలోకములో ఆయనకు ఉన్నటువంటి స్థితి ఎటువంటిది? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. దేవుడు ఆయన. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడు భూమి మీదకి ఎలా వచ్చాడు? ఆయన దాసుని స్వరూపమును ధరించుకొని, మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంటే పరలోకంని సర్వసృష్టిని కలిగించినటువంటి దేవుడు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా లేదని మనం తెలుసుకున్న వాక్యం ద్వారా. అంత ధనవంతుడైన దేవుడు, అంత గొప్ప ధనవంతుడైనటువంటి క్రీస్తు వారు మన నిమిత్తం ఎలా అయిపోయాడు? దరిద్రుడాయను. అంటే ఆయనను విశ్వసించిన మనలో కూడా కనపడవలసినది ఏం కనపడాలి? దీనత్వం కనపడాలి. అతిశయం లేని వారితో మనం బ్రతకాలి. అలా బ్రతికితేనే మనలో ఏముంటుంది? దేవుని ప్రేమ నిలుస్తుంది. చివరి వచనం చదవండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబములు తండ్రి వలన వాటికి దేవుడికి నాకేం సంబంధం లేదంటున్నాడు దేవుడు. అవి నేను కలిగించినవి కావు, అవి దృష్టిని సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము. ఎవరు నిలుస్తారు నిరంతరం? దేవుని చిత్తమును జరిగించేవాడు. ఆయన ఎందు భయభక్తులు కలిగి బ్రతుకుతూ తన జీవితంలో నేత్రాశకు, శరీరాశకు, జీవడంబానికి తలగ్గక బ్రతికేటువంటి వాడు. ఆయన మాటలు విని చెవికెవాడు, భయభక్తులు చూపేటువంటి వాడు. ఎలాంటి వాడట? నిరంతరము వానికి మరణం అనేదే నిత్య జీవానికి పాత్రుడుగా మారిపోతాడు. నువ్వు లోకాన్ని ప్రేమించి తలుచుకున్నావా? లోకమంతా ఏం 3 లక్షణాల్లో ఉందని దేవుడు చెప్తున్నాడు. ఆ 3 లక్షణాలే కావాలి అనుకుంటే నీ బ్రతికేమైపోద్ది? గతించిపోతుంది. అడవి పువ్వులాగా ఒకసారి వికసించి వాడిపోయిన పువ్వులాగా మారిపోతుంది. లేదా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన చెప్పిన మాట ప్రకారం నేను బ్రతకాలి అని వీటిని విడిచిపెట్టావా? నీ బ్రతుకు నిత్యము దేవుని సన్నిధిలో నిలుస్తుంది. దేవుడు అటువంటి భాగ్యం మనందరికీ అనుగ్రహిస్తున్నాడు. మంచిది. ప్రభు మనం ప్రవేశిద్దాం. చెప్పవలసినటువంటి వాక్యము మన ఇంట్లో పనికిలాగా దేవుని సేవకుడు దానపాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తారు.